లోక్ అదాలత్లు ఇటు చిట్టి కింద పంచాయతీ చేసినట్టు వారిని లోక్ అదాలత్లో రాజీ చేసి పంపించేశారు. ఇది తులాభారం అంశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరు నిత్యం రోజు లక్షల రూపాయలు తీసుకొని బయట వచ్చేశారు. వారి మీద మేము గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఈఓకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి కొందరు నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఇంటర్నల్గా కనుక్కుంటే జరిగింది వాస్తవము, మేము విచారణ చేశాము, కానీ వారి మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వాటాలు ఎక్కడికి పోయింది? ఆ తులాభారం వాటాలు ఎవరెవరికి వెళ్ళింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు ఇళ్ళకి చేరింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు చేతికి చేరిందో నిగ్గు తీర్చాల్సిన అధికారులు వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టారు. ఎంత అన్యాయం ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అంశం. కాబట్టి దీని మీద టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు టీటీడీ విజిలెన్స్ వారికి గతంలో కూడా వారి టీటీడీ బోర్డులో కూడా నేను దీన్ని లేవనెత్తి వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద ఒక ప్రత్యేక ఎంక్వైరీ చేయడం జరిగింది.